హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త వర్జన్, మనకున్న ఆల్గో టూల్స్లో ఒక కొత్త వర్జన్ రిలీజ్ చేసామండి. దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అంతకంటే ముందు మీరు తెలుసు కదా, సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి ఆల్గో టూల్స్ మన తెలుగు వాళ్ళ కోసం తయారు చేస్తున్నాము. అండ్ చాలామందికి ఇది ఫ్రీగా ఇవ్వటం కూడా జరిగిందండి. సో ఇలాంటి ఆల్గో టూల్స్ చాలామంది అడుగుతారు, సార్ ఆల్గో టూల్స్ ఎలా వాడాలి సార్, నేను ఎప్పుడు వాడలేదు, దానికి కోడింగ్ ఏమైనా కావాలని. ఏం అవసరం లేదండి, మేము సింపుల్గా మీకు ఆల్గో టూల్స్ అన్నీ ఒక సింపుల్ ఇంటర్ఫేస్లో దాన్ని క్రియేట్ చేసి డెవలప్ చేసి మీకు ఇస్తున్నాము. మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, యూస్ చేసుకోవాలి. అదొకసారి ఈ వీడియోలో మళ్ళీ చూద్దామండి మనం. సో సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఒక్కసారి మనం చూద్దామండి. ఇది మన వెబ్సైట్ bluechipalgos.com. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్కి ఉంటే ఈ సైట్కి వెళ్ళండి. ఈ సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. bluechipalgos.com, నేను కింద కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ఇందులో మనకు చాలా ఆల్గో టూల్స్ ఉంటాయి. ఓకే, చాలామంది క్లయింట్స్ వచ్చి, సార్ ఏంటి సార్ ఈ ఆల్గో టూల్స్ ఎట్లా వాడాలి సార్, దేనికి యూజ్ అవుతాయి సార్ అని అడుగుతారు. అందుకనే సబ్స్క్రైబ్ అవ్వండి. మేము ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ప్రోడక్ట్కి కూడా వీడియో చేస్తున్నాం. ఫాలో అయితే మీకు అర్థమవుతుంది, ట్రేడ్ స్కాల్పర్ దేనికి వాడతాము, ట్రేడ్ డిస్క్ దేనికి వాడతాం, డెస్క్టాప్ దేనికి వాడతామని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ట్రేడ్ డిస్క్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఓకే, జాగ్రత్తగా వినండి. ట్రేడ్ డిస్క్ టూల్ వాడుతున్నాము. ఈ ట్రేడ్ డిస్క్ టూల్ దేనికి వాడతామంటే, ఎవరైనా ఆప్షన్స్లో డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐరన్ కాండోర్ కానీ, లేకపోతే బటర్ఫ్లై కానీ, స్ట్రాడిల్స్ కానీ, స్ట్రాంగిల్స్ కానీ డైలీ ట్రేడ్ చేస్తారు, బయ్యర్ అయినా సెల్లర్ అయినా. వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ కొంచెం కష్టమవుతుంది బ్రోకర్లో చేస్తే, బ్రోకర్ టర్మినల్లో. ఇందులో ఏంటంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఎస్పెషల్లీ సెల్లర్స్ ఎక్కువ మంది అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటారు, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే. ఓకే, వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసింది ఈ ట్రేడ్ డిస్క్. ఆల్ రైట్, సో ఇందులో మనకి 4 ప్యానల్స్ ఉంటాయండి. ఒకటి మన సింపుల్గా ఆప్షన్ చైన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని ఎంట్రీస్లోకి తీసుకొస్తారు. ఎంట్రీస్లోకి తీసుకొచ్చాక ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకొని ప్లేస్ ఆర్డర్ అని కొడతారు. కొడితే మీకు అక్కడి నుంచి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్తుంది. అడ్జస్ట్మెంట్స్లో ఏంటంటే మీకు అన్ని సార్ట్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఒక క్లిక్లో చేసుకోవచ్చు. ఈవెన్ మీకు 10 స్ట్రైక్స్ ఉన్నా కూడా 10 స్ట్రైక్స్ని మీరు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు ఒక చోట నుంచి ఇంకొక చోటకి, జస్ట్ న్యూ స్ట్రైక్స్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పొజిషన్స్ అని కొడితే మీకు ఈజీగా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. లేదు స్టాప్ లాస్ చేంజ్ చేసుకోవాలి, లేదు క్వాంటిటీ చేంజ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, రెడ్యూస్ చేసుకోవాలి, పార్షియల్ ఎగ్జిట్స్, ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ మీరు ఎందులో చేయొచ్చు, అడ్జస్ట్మెంట్ సెక్షన్లో చేయొచ్చు. ఓకే, అండ్ లైవ్ పొజిషన్స్లో మీకు అన్ని పొజిషన్స్ కనిపిస్తాయి. అట్లాగే ట్రేడ్ సెట్టింగ్స్లో గ్లోబల్ పారామీటర్స్ అన్నీ కూడా ఇచ్చామండి. మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తే ఎంత వస్తే ఎగ్జిట్ అవ్వాలి, మ్యాక్స్ లాస్ ఎంత వస్తే ఎగ్జిట్ అవ్వాలి, ఆటో ఎగ్జిట్ టైం, ఈ ఎగ్జిట్ టైం వస్తే ఎగ్జిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లేదు అండర్లయింగ్ నిఫ్టీ వాల్యూ కనుక ఒక లెవెల్కి వస్తే మొత్తం పొజిషన్స్ అన్ని ఎగ్జిట్ అయిపోవాలి, బ్యాంక్ నిఫ్టీ ఒక లెవెల్కి వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. ఇట్లాగా ఈవెన్ మీరు అండర్లయింగ్ ఎగ్జిట్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రాఫిట్ని అంటే వెరీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఇచ్చాము. ఓకే, లాక్ అండ్ ట్రైల్. ఓకే, ఒకవేళ ప్రాఫిట్ కనుక 1000 రూపీస్కి వస్తే 500 రూపీస్ లాక్ చేసేసేయమని చెప్తాం. తర్వాత అక్కడి నుంచి ఎవ్రీ 200 ప్రాఫిట్కి ఫర్ ఎగ్జాంపుల్ 200 పెంచుకుంటూ వెళ్తుంది. ఓకే, సో ఇట్లా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా మేము ఈ వర్జన్లో, కొత్త వర్జన్ 1.4.13 రిలీజ్ చేసామండి. ఓకే, 1.4 వర్జను. ఈ 1.4 వర్జన్లో మీకు ఈ కొత్త ఇన్నోవేటివ్ లేకపోతే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక రియల్ టైం ట్రేడ్ చూద్దామండి. మార్కెట్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. సో ఒక్కసారి మనం ట్రేడింగ్ వ్యూకి వెళ్దాం. ఇది ట్రేడింగ్ వ్యూ అండి. అండ్ ఇది ట్రెండ్ ఫైండర్ ఇండికేటర్ అండి. ఇది కూడా మన బ్లూ చిప్ ఆల్గోస్లో మన డెవలపర్స్ డెవలప్ చేసిన ఒక ప్రీమియం ఇండికేటర్. దీని గురించి మనం సపరేట్ వీడియో చేసాము, డిస్కస్ చేసుకున్నాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది దీన్ని యూజ్ చేస్తున్నారండి. ఓకే, సో మీరు మా ఛానల్కి వెళ్ళండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో దీన్ని లింక్ కూడా పెడతాను నేను. సో ఇప్పుడు జస్ట్ ఒక శాంపిల్ ట్రేడ్ పెడదామండి. ఓకే, జస్ట్ సాఫ్ట్వేర్ టెస్ట్ చేయడం కోసం అండి. ఇది ఒక స్ట్రాటజీ లాగా ఏం కాదు, జస్ట్ ఏంటంటే టెస్టింగ్ కోసం, మీకు అర్థం అవటం కోసం చేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ కనుక చూస్తే మనకి బేరిష్గా ఉందండి. అన్ని సెక్టర్స్ కూడా బేరిష్గా ఉన్నాయి. ఓవరాల్ కూడా న్యూట్రల్ టు బేరిష్ ఉంది. సో మన ఎజంప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ బేరిష్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే సింపుల్గా ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేద్దాము. మేబీ ఇప్పుడు 23,700 అంటే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కదండి. ఓకే, మనం నిఫ్టీలో ట్రేడ్ చేద్దాము. ఒక 23,900 కాల్ ఆప్షన్ని సెల్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1% వెళ్దాము, లేదంటే ఒక 23,800. ఓకే, ఈ కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి.
ఓకే. అండ్ అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెడ్జింగ్స్ కూడా తీసుకుంటారని అనుకుందాం. 24,000 హెడ్జింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ క్రెడిట్ స్ప్రెడ్. ఓకే, ఒక క్రెడిట్ స్ప్రెడ్ని మీరు ఫామ్ చేసుకుంటున్నారు. మార్కెట్ కింద పడుతుందనే వ్యూ ఉంది మీకు. సో సింపుల్గా ఇక్కడ మనం క్రెడిట్ స్ప్రెడ్ని తీసుకుంటాము. క్వాంటిటీ మీ ఇష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 లాట్స్ చేసాము. NRML MIS మీ ఇష్టం, ఎట్లయినా చేసుకోవచ్చు. అండ్ మీకు స్టాప్ లాస్ కావాలంటే స్టాప్ లాసెస్ కూడా పెట్టుకోవచ్చు. లేదు స్టాప్ లాస్ వద్దంటే స్టాప్ లాస్ తీసేయచ్చు. ఓకే, సింపుల్గా మీరు ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని కొట్టండి. ప్లేస్ ఆర్డర్ కొట్టంగానే మీకు ఇక్కడ ప్లేస్ ఆర్డర్ వస్తుంది. పొజిషన్స్ చూసారా, ఇమ్మీడియట్ అండి, 1 సెకండ్ కూడా మీకు అవసరం లేదు. ఓకే, వెరీ క్విక్గా మీరు అక్కడ పెడతారు, ఇక్కడ వచ్చేస్తుంది మీకు. సో ఇప్పుడు మనకి ఏమైనాయి అండి, ఇక్కడ ఎంట్రీస్ నుంచి అడ్జస్ట్మెంట్స్లోకి వచ్చినాయి. అండ్ ఇంకొకటి అండి, మీరు ఇక్కడ ఆప్షన్ చైన్ త్రూనే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, మీకు మాన్యువల్గా కూడా ఉంటుంది. ఇన్ కేస్ కరెంట్ ఎక్స్పైరీ అయితే ఆప్షన్ చైన్ త్రూ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మాన్యువల్ స్ట్రైక్స్కి వస్తే మీరు ఈవెన్ అదర్ ఎక్స్పైరీస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, మీకు ఆ ఆప్షన్ కూడా ఇచ్చామండి మేము, టోటల్లీ మీ ఇష్టము. అండ్ పెట్టిన ఆర్డర్స్ ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఆర్డర్ బుక్ వెళ్ళండి, ఇక్కడ మీకు యావరేజ్ ప్రైస్ కూడా ఉంటుంది, ఏ ప్రైస్లో వచ్చింది అని. అండ్ సెట్టింగ్స్ కూడా ఉందండి, జస్ట్ ఇన్ కేస్ ఫ్రీజ్ క్వాంటిటీస్ కూడా ఎవరైనా ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ 5 crores 10 crores ట్రేడ్ చేస్తే వాళ్ళకి ఆర్డర్ స్ప్లిట్టింగ్ కూడా, ఆర్డర్ స్లైసింగ్ అంటాం కదా, ఐస్బర్గ్ ఆర్డర్స్, ఆర్డర్ స్లైసింగ్, అవన్నీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయండి. సో వాళ్ళు ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి మ్యాక్సిమం ఫ్రీజ్ క్వాంటిటీ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిఫ్టీ 1800 ఉంది కదా, మీరు 3600 కనుక పెడితే ఆటోమేటిక్గా 2 ఆర్డర్స్ కింద ఇదే స్లైస్ చేసేసుకుంటుంది. ఓకే, సో అదండి. అండ్ ఇప్పుడు మనం ఇందులో అడ్జస్ట్మెంట్స్లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి ఫీచర్స్ చూద్దాం. ఓకే, అడ్జస్ట్మెంట్స్లో మనకి మీకు ఎగ్జిస్టింగ్ స్ట్రైక్ ఇవన్నీ నార్మల్ అండి, ఐడి ఎక్స్పైరీ సింబల్ ఇవన్నీ. ఎగ్జిస్టింగ్ స్ట్రైక్, న్యూ స్ట్రైక్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏదండి మనం 24,000 23,800 ఈ రెండుగా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ 23,750కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. ఏం లేదండి, సింపుల్గా ఇక్కడికి రండి, 23,750 పెట్టండి. ఓకే, అండ్ ఇది కూడా మీరు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, 24,000 ఉంది కదా, ఈ 24,000ది మీరు షిఫ్ట్ చేసి ఇది ఇంకొంచెం ఫార్ వెళ్దామని అనుకుంటున్నారు. 24,000 ఫర్ ఎగ్జాంపుల్ 100. ఓకే, 24,100. సో ఇదేమో ముందుకు వస్తున్నారు అండ్ ఇదేమో ఇంకా ఫార్ వెళ్తున్నారు. ఈ రెండు సెలెక్ట్ చేసి సింపుల్గా మీరు షిఫ్ట్ పొజిషన్స్ అని కొట్టండి. ఏం చేయాల్సిన అవసరం లేదండి, మీ 2 పొజిషన్స్ ఎగ్జిట్ అయినాయి, కొత్త పొజిషన్స్ వచ్చినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 2 పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయినాయి, ఈ 2 పొజిషన్స్ వచ్చినాయి. ఓకే, అండ్ అట్లాగే మనం ఒకసారి మన జెరోదాకు కూడా వెళ్దామండి. జెరోదాలో కనుక మీరు చూస్తే పొజిషన్స్ ఆర్డర్ బుక్లోకి ఇందాక తీసుకున్న 2 ఎగ్జిట్ అయిపోయినాయి అండి, కొత్త పొజిషన్స్ 2 ఎంటర్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మనకి మళ్ళీ కొత్త పొజిషన్స్ ఒక 2 పొజిషన్స్ వరకు ఉన్నాయి మనకి. అండ్ అట్లాగే మీకు క్వాంటిటీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 2 లాట్స్ ఉన్నాయి, పొజిషన్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ పొజిషన్ అని చెప్పండి. యాడ్ పొజిషన్స్ అని చెప్పి మీరు ఏం చెప్పాలి, ఇక్కడ 1 లాట్ అని పెట్టి ఓకే కొట్టండి, మీకు ఇమీడియట్గా 2 3 అయిపోతుంది. అట్లాగే హెడ్జింగ్ కూడా చేయాలనుకోండి, ఇక్కడ కూడా 1 అని పెట్టండి, 3 అయిపోతుంది. సో వెరీ ఈజీ అండి, మీరు ఏది చేయాలన్నా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, వెరీ ఈజీ. అండ్ అట్లాగే మీరు ఎగ్జిట్ కూడా పార్షియల్ ఎగ్జిట్ ఒక క్వాంటిటీ తీసేసేయాలనుకున్నారు. ఓకే, ఇప్పుడు 3 లాట్స్ ఉన్నాయి కదా, మీరు ఓకే అని కొట్టండి, ఇక్కడ ఇమీడియట్గా వచ్చేస్తుంది. అట్లాగే ఇది కూడా పార్షియల్ ఎగ్జిట్ 1 లాట్ కొట్టండి, ఓకే అని కొట్టండి, ఇక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఏం చేయాలన్నా కూడా ఈ అడ్జస్ట్మెంట్ సెక్షన్లో మీరు యూ కెన్ డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ పొజిషన్స్ అండి. లైవ్ పొజిషన్స్లో మీరు కనుక ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ సింగిల్ ఎగ్జిట్స్ ఉంటాయండి, ఇండివిజువల్ ఎగ్జిట్స్. లేదు ఆల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ మీరు ఆల్ పొజిషన్స్ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఎగ్జిట్ ఆల్ ఆప్షన్ ఉంది మీకు, రైట్. అండ్ లేదు సార్ నేను కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అవ్వాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకొని ఎగ్జిట్ సెలెక్టెడ్ అని కూడా కొట్టచ్చు. ఓకే, సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఎగ్జిట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ ఎగ్జిట్, ఎగ్జిట్ సెలెక్టెడ్, ఎగ్జిట్ ఆల్. అండ్ ఇక్కడ మీరు గ్లోబల్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 871లో రన్ అవుతున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,000 రూపీస్ ప్రాఫిట్ అండ్ 1,000 రూపీస్ లాస్ ఇచ్చారు. ఓకే, ఎప్పుడైతే మనకి 1,000 రూపీస్ లాస్ కానీ ప్రాఫిట్ కానీ వస్తుందో ఆటోమేటిక్గా అది ఏమవుతుందండి, ఎగ్జిట్ అయిపోతుంది. అండ్ అట్లాగే ఆటో ఎగ్జిట్ టైం ఇచ్చారు. సో ఇది కానీ ఏది ఫస్ట్ అయితే అది హిట్ అయిపోతుందండి. అట్లాగే అండర్లైన్ కూడా ఇవ్వచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 చేసుకున్నారు, మనం మళ్ళీ చార్ట్కి వెళ్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 23,760కి వచ్చిందనుకోండి, మీ అనాలిసిస్ ప్రకారంగా మీరు మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది, సో మనం ఎగ్జిట్ అయిపోవాలని అనుకుంటే ఇక్కడ మీరు సింపుల్గా హై వచ్చేసి 23,760 అని ఇవ్వచ్చండి. ఓకే, 23,760 ఎప్పుడైతే మార్కెట్ హిట్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్. అంటే ఇవన్నీ ఆర్ కండిషన్స్, ఏది ఫస్ట్ అయితే అది ఎగ్జిట్ అయిపోయేలాగా ఇవన్నీ పెట్టి మనం అప్డేట్ అని కొడతామండి. ఈ ప్రాఫిట్ ఓకే, మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఇగ్నోర్ కొడదాము అండ్ అప్డేట్ అని కొట్టి ఓకే కొడతాం.
ఓకే. సో ఇక్కడ కనుక మీరు ఇప్పుడు లాగ్స్కి వస్తే అన్నీ కూడా మనకు అప్డేట్ అయినాయండి. మ్యాక్సిమం ప్రాఫిట్ లాస్ ఆల్ మనం ఏదైతే కండిషన్స్ ఇచ్చామో ఆ కండిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు యాక్టివేట్ అయినాయి. ఓకే. మీరు మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళిపోండి. మెయిన్ స్క్రీన్లో ఇప్పుడు మనకి ఒకవేళ 1000 రూపీస్ లాస్ వచ్చినా 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా 315 అన్నా లేదంటే నిఫ్టీ 50 23,076. సో ఇట్లా మీరు అన్ని వైపుల నుంచి కూడా ఎవరైతే డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి ఆల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ సాఫ్ట్వేర్లో ఉన్నాయండి. ఇంకా కూడా ఫ్యూచర్లో చాలా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో మేము యాడ్ చేస్తున్నాం. ఎవరికైనా ఇది కావాలంటే తెలుసు కదండి, మీరు సింపుల్గా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ పెడతాం. మీరు జస్ట్ ఒక్కసారి మాకు వాట్సాప్ చేయండి, మీకు ఈ టూల్ ఎట్లా అవైల్ చేసుకోవాలో మేము చెప్తాం. లేదంటారా మీరు డైరెక్ట్గా బ్లూ చిప్ ఆల్గోస్కి వచ్చేసేయండి. వచ్చేసి మీరు ఇక్కడ కాంటాక్ట్ పేజ్లో మా నెంబర్ ఉంటుంది, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. అండ్ అలాగే ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ కూడా మీకు కావాలి అంటే మన సైట్లోని ఇండికేటర్స్ సెక్షన్ ఉంది, మీరు అక్కడికి కూడా వెళ్ళి ఇండికేటర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో అదండి ఈ టూల్ గురించి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి, లేదంటే మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. మీకు ఎన్ని విధాలు హెల్ప్ చేయగలమో మేము అన్ని విధాలా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.